హలో అండి, నా పేరు కౌశిక్. నేను యశ్వంత్ కలిసి ఈ షార్ట్ ఫిలిం తీసాం. ఈ షార్ట్ ఫిలిం పేరే స్మార్ట్ వర్క్ వర్సెస్ హార్డ్ వర్క్. ఈ కథ ద్వారా చురుకుదనం గొప్పనా లేక కష్టపడడం గొప్పనా అని తెలియజేయనున్నాను. ప్రస్తుతం కథలోకి వెళ్దాం, తర్వాత మళ్ళీ కలుద్దాం. వీడి పేరు భాస్కర్, ఫ్రమ్ సిఎస్సి, ఆడ్ 09 బ్యాచ్, రోల్ నంబర్ 510, టాపర్ ఇన్ ద బ్యాచ్, ట్రైన్డ్ అట్ ఇంటెల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనంతపూర్, అందుకే ఇంటెలిజెంట్. వాడేది పెప్సోడెంట్, మంచి ఫేస్, వాడేది లక్స్. వీడు ఈ కథకి ఫిక్స్. వీడి పేరు యశ్వంత్. చిల్లరగా ఉంటూ అల్లరి చేయడం వీడి హాబీ. వీడి క్లాస్లో కంటే క్యాంటీన్లో ఎక్కువ ఉంటాడు. నీళ్ళ కంటే మందు ఎక్కువ తాగుతాడు. బార్లో దూరి బీర్లో తేయడం వీడికి అలవాటు. కానీ చెడ్డాడు అనుకోవడం మన పొరపాటు. వీడికి వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు యశ్వంత్, కానీ అందరు పిలిచేది లిక్కర్ కింగ్. ఏంట్రా తెగ చదివేకు, కంటికి తెగులు వచ్చేగల జాగ్రత్త. పోరా, నీళ్ళ సబ్జెక్ట్లోనే ఫెయిల్ అవును, పర్సంటేజ్ మెయింటైన్ చేసా. అబ్బా, అన్ని బుక్స్ లోనే ఉండవురా, కొన్ని తెలుసుకోవాలి, లేకపోతే లైఫ్ లో బుక్ అయిపోతావు. అరే, ఆ శిల్పం చూడరా ఎంత అందంగా ఉందో. రియల్ గా గిన్న అమ్మాయి అంటే హాయిగా టాటా చెప్పేవాడిని. రియల్ అమ్మాయికి నువ్వు టాటా చెప్తే అమ్మాయి నీకు బాటా చూపిస్తుంది. నేను రియల్ అమ్మాయికి టాటా చెప్తే ఆ అమ్మాయి బాటా చూపిస్తుందంటే నువ్వు చెప్తే ఏకంగా ఇసిరేస్తుందిరా, నో డౌట్. రిటైర్ అయ్యే ముసలోని లాగా ఉన్నావు, సెటైర్లు అవసరమరా నీకు? ఈయన పేరు మల్లికార్జున్ రెడ్డి. వాడేది టీవీఎస్ 50, పాపం బ్రెయిన్ ఎంటీ. ఈయనకుండే డిగ్రీలు బీటెక్, ఎంటెక్. ఇన్ని హైటెక్ డిగ్రీలు ఉన్నా కూడా మంచోడు. మ్యాథ్స్లో కింగ్, అందరి దృష్టిలో పెద్ద బొంగు. ఏంటి స్టూడెంట్స్ చాలా తక్కువ మంది వచ్చినారు? మీరు చెప్పే క్లాస్కి ఇంతకంటే ఎవరు రారు సార్. ప్రాజెక్ట్స్ తయారు చేయండి, అసలే టైం లేదు. మీకు విషయం తెలుసా, స్టూడెంట్స్ కి లెక్చర్స్ కి అనుసంధానమైనది ప్రాజెక్ట్. మీ పిండాకుడేం కాదు. ఎక్కడ సార్ బయలుదేరుతున్నారు? టాయిలెట్కి సార్. టాయిలెట్ గా లేక సిగరెట్ కాల్చడానికే? టాయిలెట్ లో సిగరెట్ కాల్చడానికి సార్. ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఫుల్, నీ ఎడ్యుకేషన్ నిల్లు, నీ బిహేవియర్ వల్ల క్లాస్ డల్. ఆపండి సార్ మీ సొల్లు. సర్లే బయలుదేరండి. రే ఆపరా బాబు. స్వామి వివేకానంద ఈ టెక్స్ట్ బుక్ రాసినోడు కూడా ఇంతగా చదువున్నాడు. అందరూ లంచ్కి వెళ్ళారు, రారా క్యాంటీన్కి వెళ్దాం. అందుకే నేను చదువుతున్నా, నువ్వు వెళ్ళురా. సరే కూలబడు. రే, ఏరా సార్ చెప్పాడు కదరా ప్రాజెక్ట్ గురించి, అసలే టైం లేదు, ఇక్కడ నుండి అయినా కాన్సన్ట్రేట్ చెయ్యి. వాడికి టైం లేదు, నీకు సెన్స్ లేదు. ప్రాజెక్ట్ అంటే ఏంటో నాకు తెలియదు. సెన్స్ లేని నాకు కదరా నీకు. ఒక్క విషయం గుర్తించుకున్నాయా, నేను సెన్స్ తో చేసే ప్రతి పని న్యూ సెన్స్ అవుతుంది, నాన్ సెన్స్ తో చేసే ప్రతి పని సెన్సేషన్ అవుతుంది. రేపు ప్రజెంట్ లేదు రారా, సీరియస్ గా తీసుకోరా. నేనా సీరియస్? జోక్ ఆఫ్ ది ఇయర్. అరే బావా, నిన్న నైట్ నాకు ఐడియా వచ్చింది. ఆ ప్రాజెక్ట్ చేద్దామా? ఏంటి ఆ ప్రాజెక్ట్ ఆపకుండా పుల్దామా? నా వల్ల కాదు బాబు. అంతటకారం అక్కర్లేరా, మమకారంతో నేను చెప్పేది విను. నిన్న ఫార్ములాస్ పేపర్ అది వాళ్ళు రాసుకోరా. నీ సోది వింటే వచ్చే ఐడియాస్ కూడా ఎత్తిపోతాయిరా. ఇప్పుడు ఏమంటావురా? ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా, ఒక్క ప్రాజెక్ట్ కుదరట్లేదురా. పోరా పిచ్చోడు, నీతో చేయడం ఇష్టం లేదు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఎవరైనా తప్పు చేస్తే ఇండికేట్ చేయడం కంటే ఇంటిమేట్ చేయడం మంచిది. ఇండికేట్ చేస్తే మనకు మాత్రమే తెలుస్తుంది, ఇంటిమేట్ చేస్తే అందరికీ తెలుస్తుంది. పోరా, నేను నీ వల్ల హట్ అయ్యాను, ఇంటికి వెళ్తా. అమ్మతో చెప్తాదే, మా అమ్మతో చెప్తా. ఏంటి మీరు కూడా ఇక్కడికి వస్తారా? ఎస్ సార్. అరేషన్ అతి వినియం దూరదర్శనం
అన్నట్టు ఒక విషయం చెప్పాలి. మీరిద్దరు కలిసి చేసిన ప్రాజెక్ట్ ఓకే అయింది. ఏంటి అట్లా కప్ మాట నోటీసు కొంపదీసి పోయాడా అంటే యాహూ ఏ ఏరా వా వచ్చారా బాబు, చెప్పరా. మన ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ ఎప్పుడు చేసాం రా? బా నిన్న నైట్ కళలో చేశాం లేరా, నస పెట్టకురా స్వామి. ఇదేంట్రా? ఒక్కసారి వెనక్కి వెళ్దాం. నాకు ఒక ఐడియా వచ్చింది. ప్రాజెక్ట్ గురించి ఆలోచించా, చెయ్యాలనిపించింది. నువ్వు హ్యాండ్ ఇచ్చావు, తన్నాలనిపించింది. సరే ఎంత మాత్రం చేసావోనని నీ ప్రాజెక్ట్ చూసా, ఎగ్జిక్యూట్ చేశా. ఎర్రర్స్ ఉన్నాయి. నేను ఎక్కడా తిన్నగా ఉన్నాను, ఆ విషయం నీకు తెలుసు. అందుకే నీ ప్రాజెక్ట్ తీసేశా. చివరిగా నేను ఒక ప్రాజెక్ట్ ట్రై చేశా, బాగానే ఉంది. అందుకే నా ప్రాజెక్ట్లో నీ పేరు పెట్టా. ఇదే బ్యాక్ కానీ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు నీ కోపం వస్తోంది, ఆ విషయం నాకు తెలుస్తుంది. అలా సీరియస్గా చూడకరా బాబు, కాంచనా కంటే భయంకరంగా ఉన్నావు. థ్యాంక్స్ రా. ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎర్రర్స్ ఉన్నాయని నాకు కూడా తెలిసింది. నేను రిజెక్ట్ చేస్తున్నా, నన్ను యాక్సెప్ట్ ఎందుకు చేస్తున్నావురా? ఫ్రెండురా. యా యా యా. కష్టపడడం కంటే చురుకుదనం గొప్పదని నువ్వు నిరూపించావురా. యూ ప్రూవ్ దట్ స్మార్ట్ వర్క్ ఈజ్ గ్రేటర్ దాన్ హార్డ్ వర్క్. ఆ మూడో భాష ఏమో చేసిందిరా, ముచ్చటగా మూడో భాషలో హిందీలో చెప్పకూడదా? లేకపోతే ఏంట్రా, సొల్యూషన్ వచ్చిన తర్వాత కూడా సొల్లు చెప్తున్నా. ఇందా ఇలా చేయబెట్టు. నీ బొంద ఓ మై ఫ్రెండా? కాదు, యు ఆర్ మై ఫ్రెండ్. చెప్పాను కదండి మళ్ళీ కలుద్దామని. చూశారు కదా, స్మార్ట్ వర్క్ గొప్పదా హార్డ్ వర్క్ గొప్పదా అన్నట్టు చెప్పడం మర్చాను. రే యశ్వంత్. హలో అండి, నేను కౌశిక్ అనుకున్నట్టు చూపించాను. హార్డ్ వర్క్ కి లక్ జాయిన్ అయితే స్మార్ట్ వర్క్ వస్తుంది, కానీ స్మార్ట్ వర్క్ కి ఎటువంటి లక్ అవసరం లేదు. మరీ ఎప్పుడైనా వీలుంటే కలుద్దాం. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. బాయ్.